శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. శారదా శారదాంభోజవదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆప్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ ఇంతవరకు మనము సుందరకాండ ఎందు 28 సర్గ వరకు తెలియజేసుకున్నాము. మరల 29వ సర్గను తెలియజేసుకుంటున్నాము. 29వ సర్గ తెలియజేసుకుంటున్నాము. సీతకు గోచరించిన శుభశకునాలు. 29వ సర్గ యందు సీతకు గోచరించిన శుభశకునాలు. తదాగతాం తాం వ్యతితామనిందితాం వ్యాపేత హర్షాం పరిదీనమానసాం. శుభాం నిమిత్తాని శుభాని భేజరే. శుభాం నిమిత్తాని శుభాని భేజరే. నరం శ్రియా జుష్టవివోపజీవినః. తదా గతాం తాం వ్యాధితా మనిందితాం వ్యాపేత హర్షాం పరిదీనమానసాం. శుభాం నిమిత్తాని శుభాని భేజిరే. నరం శ్రియా జుష్టవివోపజీవినః. హఠాత్తుగా ఐశ్వర్యం లభించిన వ్యక్తి వద్దకు ఆశ్రితులు వచ్చి చేరినట్లు దుఃఖంతో ధైర్యంతో తల్లడిల్లిపోతూ ఉన్న మంగళప్రదురాలు, దోషరహితురాలు, కించిత్తు కూడా ఆనందం లేనిదై ఆ సీతాదేవిని అనేక శుభశకునాలు సమీపించాయి. నడుమ నల్లగా, చుట్టూ తెల్లగా, కొనలందు ఎర్రగా ఉన్న విశాలమైన ఆ సీతాదేవి కళ్ళ ఆ అందాన్ని వంపు తిరిగిన కనుబొమ్మలు ద్విగుణీకృతం చేస్తున్నాయి. అటువంటి కళ్ళలో ఎడమ కన్ను కొలనులో చేప తగిలితే కదిలే పద్మంలా అదిరింది. చూడముచ్చటగా ఒప్పిదమై గుండ్రంగా పరిపుష్టమై శ్రేష్టమైన అగరు చందనాదులు అలదుకోవడానికి తగినదైన లోకోత్తరుడు భర్త అయిన రామునికి చాలా కాలం తలగడగా ఒప్పారిన సీతాదేవి ఎడమ భుజం కూడా వెంటనే కనిపించింది. ఎడమ భుజం కూడా వెంటనే కంపించింది. ఏనుగు తొండంలా లావైన పరిపుష్టమైన అందమైన ఒకదానితో ఒకటి పొందికగా కలిసి ఉన్న సీతాదేవి తొడలలో ఎడమ తొడ చలిస్తూ రాముడు త్వరలోనే ఆమె ముందుకు రాబోతున్నాడని సూచించింది. నిర్మలములైన నేత్రాలు, మల్లెమొగ్గ వంటి పలువరస చక్కని అవయవ సంపద గల సీతాదేవి నిలబడి ఉండగా మంగళప్రదమైన బంగారు వెన్నె కలిగి
ధూళిచే ఒకంత కాంతివిహీనంగా ఉన్నప్పటికీ శోభిస్తూన్న ఆమె చీర భర్త సమాగమ సూచకంగా అన్నట్లు కొద్దిగా జారింది. చక్కని కనుబొమ్మల గల ఆ సీతాదేవి ఇదివరకే అనుభవపూర్వకంగా సత్ఫలాలను ఇచ్చిన ఈ శుభశకునాల చేత, ఇతర నిమిత్తముల చేత తనకు శుభాలు కలుగబోతున్నవని గ్రహించింది. అంతే అప్పుడు ఆమె గాలికి ఎండకు బాగా ఎండిపోయిన విత్తనం వర్షం పడగానే అంకురించిన రీతిలో ఎంతో ఆనందించింది. దొండపండు లాంటి ఎర్రని పెదవి, ఆకర్షణీయమైన నేత్రాలు, కనుబొమలు, ముంగురులు, వంకర తిరిగిన కనురెప్పలు, తెల్లని అందమైన పలువరస సంతరించుకున్న ఆ సీతాదేవి ముఖారవిందం రాహు ముఖం నుండి వెలువడ్డ చంద్రబింబంలా అప్పుడు ప్రకాశించింది. శుభశకునములు గోచరించడం చే పూజ్యురాలైన ఆ సీతాదేవి శోకం సమసిపోయింది. అలసత్వం పోయి మ్లానమైన ఆమె ముఖాన వెలుగు ద్యోతకమయ్యింది. సంతోషంతో మనస్సు వికాసం చెందగా ఆమె చంద్రోదయంచే శుక్లపక్ష రాత్రి మల్లె శోభిల్లింది. శ్రీమద్వాల్మీకి రామాయణమున సుందరకాండ 29వ సర్గ సమాప్తం. తదుపరి 30వ సర్గ సీతను ఊరడింప హనుమంతుడు సంకల్పించడం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. ఓం శాంతి.